అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృశ్చిక రాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఈ రోజున జరిగేది ఇదే. ఇటువంటి ఫలితాలే పొందుకోబోతున్నారు. అలాగే మీ ఇంటి చుట్టూ పదే పదే ఈ దేవత తిరుగుతుంది, కానీ మీరు పట్టించుకోలేకపోతున్నారు. ఈ రోజున ఈ యొక్క సూచనతో పాటుగా ఈ దేవత అనుగ్రహంతో కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఏం జరగబోతుంది, ఆ దేవత ఎవరు, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేదండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా అదృష్టవంతులు, కానీ అదృష్టం అనేది మీకు చాలా నిదానంగానే ఉంటుంది. ఫలితం దక్కుతుంది, కానీ చాలా సమయమే పట్టేస్తుంది. వ్యతిరేక దిశలో మీ యొక్క అడుగులు ఇప్పటి వరకు వెళ్తూ ఉండొచ్చు, లేదా మీ యొక్క జీవితంలో కొన్ని అననుకూల ప్రతికూల ఫలితం ఇప్పుడు పొందుకుంటారు, నిరాశలో చెందుండొచ్చు. కానీ ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకులు ద్వంద్వ స్వభావం పోతుంది, మనోచాంచల్యం తొలగిపోతుంది. మీ యొక్క భావోద్వేగాలు, సృజనాత్మకత ఎదుటి వారికి అర్థమవుతాయి. దీని వలన సహజంగానే మీలో ఒక మార్పు వస్తుంది. మీరు ఒంటరి కాదు అని భావన ఈరోజు మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తుంది. ఈ రాశి జాతకులు ఎదుటివారి వాదనను చూసుకొని కరిగిపోతుంటారు. క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. చాలా నమ్మకంగా ఉంటారు. వ్యక్తిత్వంలోని వీరికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది. ఎక్కువగా క్రీడలు ఇష్టపడుతూ ఉంటారు. చాలా విషయాల్లో సున్నితంగా కూడా ఉంటారు. పని పట్ల చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వీరికి ఆర్థిక లోటు ఎప్పుడూ ఉండదు. ఏ చిన్న తప్పు చేసినా, ఎవరు కూడా చేసినా అంగీకరించరు. ఆవేశపరులు, కానీ మనసులో దుష్టత్వం ఉండదు. కోపాన్ని చాలా వరకు కూడాను కంట్రోల్ చేసుకుంటారు. దానివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. తమ పైన కోపగించుకున్న వారిని ఇప్పుడు క్షమించే మనస్తత్వం ఉంటుంది. దుష్టలను సైతం మంచివారిగా మార్చే యత్నం చేయడానికి సిద్ధంగా ఉంటారు. గొప్ప ఊహాశక్తి కలిగి ఉంటారు. వారి ఆలోచనలు గంటకొకసారి మారిపోతూ ఉంటాయి. కూలంకషంగా ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే ఇన్నాళ్ళ మీ కష్టాలకు కారణంగా చెప్పవచ్చు. స్వభావ సిద్ధంగా మృదు స్వభావిగా దయ కలిగిన వారు. వీరి హృదయం నిర్మలమైనది. రహస్యాలు దాచుకోవడం చేతకాదు. ఎవరైనా వీరితో తమ విషయాన్ని చెబితే వెంటనే వీరు దానిని ఇతరులతో పంచుకుంటారు. ఎంతో సానుభూతి చూపిస్తుంటారు. ఈ రాశి వారు ఆవేశపరులుగా కనిపించిన వారి మనసులో ఏ మాత్రం కూడా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే తత్వం ఉండదు. ఎక్కువ మొహమాటం అదే వీరి ఇబ్బందులకు కారణంగా చెప్పుకోవడం జరుగుతుంది. తమపై కోపగించుకున్న వారిని క్షమించే తత్వంన వీరికి ఒక్కసారి కోపం వస్తే గనక ముక్కంటి కోపంలాగా ఎదుటి వారి వెలవెలలాడిపోవాల్సిందే. చాలా నమ్మకస్తులు. ఒకరికి మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తారు. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేయడం వల్ల వీరు కొన్నిసార్లు ఇబ్బందిని కూడా పడ్డ మంచితనం మాత్రం వదులుకోరు. వీరిది స్వచ్ఛమైన ప్రేమ, కల్మషం లేని మనసు. ఈ రాశి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉన్నది, కానీ ఈ రోజున ఆ దేవత అనుగ్రహంతో ఎన్నో రకాల మార్పులైతే మీ జీవితంలో రాబోతున్నాయి. ఆమెను మీరు గుర్తించడం లేదు. గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటుగా జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. దానికి కారణం ఎవరు కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహమే. మీకు ఈ కారణం అనేది కలిగింది. ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఈ రోజున కూడాను మీకు ఇటువంటి ఒక సూచన వస్తుంది. మీకు కలగాల్సిన కష్టం, మీకు జరగాల్సిన నష్టం నుంచి ఈ దేవత అనుగ్రహంతోనే బయటపడబోతున్నారు. చివరి దశ ఒక వ్యక్తి ప్రమేయంతో మీకు రాబోతున్న కష్టం నుంచి బయటపడతారు. వారు రాకపోతే మీ జీవితం ఏమైపోయేదో అని ఆలోచన కూడా ఇవాళ మిమ్మల్ని చాలా షాక్కి గురి చేస్తుంది. ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. మీ నుంచి ఏం కోరుకుంటుంది, ఆ దేవతను మీ రోజున ఎలా గుర్తించబోతున్నారు కూడా తెలుసుకుందాము. ప్రతి ఒక్క మనిషికి కులదైవం ఉంటుంది, కానీ ఈ రోజులో ఎవరికి కూడా వారి కులదైవం గురించి కూడా ఐడియా అనేది లేకుండా పోతుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా ఊళ్ళో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళము అక్కడ కులదైవానికి సంబంధించి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మద్నారం కానీ ఉండేది. ఇప్పుడు ఇటువంటివి అన్నీ కూడా పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు మీకు అన్నీ కూడా ఎప్పుడు కూడా మంచిగా చేసుకోవాలి, ఆరాధించాలి కులదైవాన్ని. ఇలా చేయకపోవడం వలన ఆర్థికంగా కూడా ఎంతో నష్టం జరిగింది. రాశి చక్రంలో అన్ని రాశుల్లోకెల్లా 12 రాశులకెళ్ళ చూస్తే ఆర్థిక పరంగా కూడా ఎక్కువ శాతం నష్టపోయేది మాత్రం వృశ్చిక రాశి జాతకులని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు నష్టపోలేదు. ఇంకా ఆ నష్టం నుంచి కూడా కోలుకోలేకపోతున్నారని కూడా గమనించవచ్చు. దీనికి కారణం కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం చాలా రకాల అయిన ప్రాబ్లమ్స్ని మీరు పొందుకుంటారు, చిక్కుల్లో పడతారు. ఎందుకు అవుతుంది అనేది మీకు తెలియదు, కానీ ఆ కారణం తెలియక సతమతం అవుతూ ఉంటారు. మనకి ఎప్పుడు కూడా ఏ విధంగా జరుగుతుంది అని ఆలోచనలో పడిపోతూ ఉంటారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఎవరో ఒకరు ఉంటారు కదండి. మీ కులదైవం ఎవరో తెలుసుకొని, కులదైవం ఎవరనేది తెలుసుకొని కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తెచ్చుకోండి. అలా కుదరకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరు ఏమిటి అని తెలుసుకొని నిత్యం ఈ రోజు నుంచి స్మరించడం మాత్రం మొదలుపెట్టండి. ఎవరు ఇలాంటిని పట్టించుకోవడం లేదు. కులదైవం ఎవడో తెలుసుకోండి. మీ ఇంట్లో ఫోటో లేకపోయినా దేవత పేరు తలుచుకొని ఆరాధించుకుంటూ నిత్యం కూడా పూజించుకోవాలి. మీ కులదైవం ఎవరు కూడాను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలా చేస్తే మీకు ఆ దేవత మరి కటాక్షం మరింత పెరుగుతుంది. ఇంకా చేయాల్సిన ఇంకొక పని కూడా ఉంది. కులదైవం గురించి తెలుసుకొని మంచి రోజున పెద్దవాళ్ళతో మాట్లాడుకొని ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోండి. ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము. దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్సీ అస్సలు మంచిది కాదు. కులదైవం గురించి పెద్దవాళ్ళను అడిగి తెలుసుకొని ఈ రోజున మీరు ఆరాధన చేసుకోవడం మొదలుపెట్టండి. ఇంట్లో కుదిరితే స్థాపించుకోండి. ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే పక్క వాళ్ళను ఈ రాశి జాతకులు ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి ఆ పని విషయంలో మీరు అశ్రద్ధ వహించవద్దు. కుటుంబ సభ్యులు చెప్తున్న పట్టించుకోకుండా స్నేహితులను కానీ బంధువులను కానీ లేదా వారి చేసుకులు కానీ మీతో ప్రేమగా మాట్లాడితే మరి నమ్మేస్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఇలాంటి కష్టం మీ జీవితంలోకి తొంగి చూస్తుంది. మీరు ధన నష్టం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాల వలన కలిగే నష్టం కావచ్చు. ఈ రోజున వారి రూపంలో కలగబోతుంది. చివరాఖరిలో ఈ యొక్క జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యుల వల్ల కానీ ఆ యొక్క నష్టం కష్టం నుంచి బయటపడబోతున్నారు. ఇదంతా కూడా కులదైవం అనుగ్రహంగా చెప్పవచ్చు. మాటల మధ్యలో కుటుంబంలో కానీ లేకపోతే ఏ విధంగానైనా సరే ఈ యొక్క చర్చ నడుస్తుంది. భగవంతుడే మిమ్మల్ని కాపాడాడు, మన కులదైవమే కాపాడింది, లేదా మన ఇష్టదైవమే కాపాడింది, ఇలాంటి చర్చ నడుస్తుంది. ఈ దేవత మీ ఇంట్లోనే ఉంది, మీరే పట్టించుకోవడం లేదని ఖచ్చితంగా కూడా కులదైవం గురించి ఈ రోజున ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి. ఎప్పుడు కూడా పక్కన వారిని గుడ్డిగా మీరు నమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారికి అంత చెప్పేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. అలాగే ఒక పని ఎంత శ్రద్ధగా చేస్తున్నా చివరాఖరి సమయంలో అది విఫలమవుతుంది. దానికి కూడా కారణం ఇదే అయ్యి ఉండవచ్చు. ఏ పని చేయాలనుకున్నా కూడా ఇక ఎవరికి కూడా చెప్పకుండా ఎంతో కష్టపడి శ్రద్ధగా చేయండి. మీ మీద నమ్మకం పెట్టుకోండి. దైవం మీద కూడా నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి. పని అయ్యాక అప్పుడు పక్క వారికి చెప్పండి. ఈ రోజున ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత చక్కగా మీ పని అనేది పూర్తి అవుతుంది. వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది ఈ రోజున దొరకదు. కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఇక మీదట మీరు బాధపడవలసిన అవసరం లేదు. గ్రహాల్లో మార్పు జరగడం వలన ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా పరిస్థితి మారుతుంది. గత జన్మ పుణ్య ఫలాలు పొందుకుంటారు. ముఖ్యంగా దైవిక కారణాలు సేవ చేసేటప్పుడు అద్భుతమైన అంతర్దృష్టి, సూక్ష్మ గ్రహణ శక్తి కలిగి ఉంటారు. కష్ట సమయంలో ఆధ్యాత్మిక సాధన గొప్ప ఊరట ఇస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజున అంతర్గత సంఘర్షణ మీ మనసులో కనిపిస్తుంది. ఈ యొక్క సంఘర్షణ జరిగే సమయంలో మీ యొక్క మాట విషయంలో, చేతుల విషయంలో జాగ్రత్త, నూతన కార్యాల విషయంలో జాగ్రత్త. ఏదైనా సరే ఎవరితో మాట్లాడేటప్పుడు ఎక్కువ గొడవలు కూడా పూర్వకంగా కాకుండా వారు చెప్పేది ఆలకిస్తూ ముందుకు సాగండి. ఈ రోజున ఏ నిర్ణయమైనా సరే కుటుంబ సభ్యుల యొక్క సలహా తప్పక తీసుకోండి. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలని కానీ వాహనం కానీ కొనాలి అనుకున్న ఈరోజు తీరిపోయే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ ఎవరైతే కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాశారో, విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది స్టార్ట్ అవుతుంది. మీ హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండండి.
ఇక నుంచి మీకు కాస్త హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంది. పెద్దగా గాబరపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఎక్కువ చిరాకుగా ఉండేలాగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మరొకటి వస్తుంది, చిరాకుగా ఉంటుంది కదా, అలాంటి సమస్యలే వేధిస్తాయి. అలాగే ఆహారం విషయాలు శ్రద్ధ వహించండి. రోజు మొత్తం కూడా చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్గా చేయండి. అలాగే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. హెల్త్ కూడా మంచిగా మారిపోతుంది. ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడద్దు, ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుంది. మీరు చేయాల్సిందల్లా కూడా కేవలం కులదైవాన్ని ప్రసన్నం చేసుకోవంటే సరిపోతుంది. కులదైవానికి ధూపం దీప నైవేద్యాలు ఇవన్నీ కూడా నిత్యం ప్రతి ఒక్కటి కూడా పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచుతూ చాలు. తద్వారా మీరు ఇట్లే మారిపోతుంది. వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా పేదవారికి అన్నార్థులకు చేతనైన సహాయం చేయండి. తద్వారా ఎక్కువ పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. అలాగే గోమాతను ఆరాధించండి, ఎందుకంటే గోమాత సకల దేవతల యొక్క స్వరూపం. ఇలా గోమాతను ఆరాధించడం వల్ల జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయి. మనసులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయి. తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ రాశి వారి జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఈ రోజున ధన ప్రాప్తి కూడా కలగబోతుంది. మీరు ఊహించని ధనలాభం కలగబోతుంది. కావున మీ యొక్క ధనాన్ని నిలబెట్టుకోవడానికి మీకు బాగా కలిసి రావడం కోసం ఈ యొక్క పరిహారం కూడా పాటించండి. మంగళవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, శనివారం కానీ ఒక గాజు బౌల్లో కొద్దిగా రాళ్ళోపు తీసుకొని దాని మీద మూత పెట్టి ఇంట్లో ఈశాన్యంలో పెట్టండి. ఈ పరిహారం మీకు ఆకస్మిక ధన ప్రాప్తిని కలుగజేస్తుంది. చాలా సులభమైన పరిహారం. ఒక గాజు బౌల్ తీసుకొని అందులో మెత్తటి ఉప్పు కానివ్వండి, దొడ్డుప్పు వేసి దాని మీద మూత పెట్టండి. జాతక దోషాలు తొలగిపోతాయి. ఖచ్చితంగా కూడా ధనం మీకు నలు దిశల నుంచి వస్తుంది. ఆకస్మికంగా ధన ప్రవాహం కలుగుతుంది. సాయంత్రం పూట సంధ్యా దీపం పెట్టేటప్పుడు ప్రమిదలు ఆవ నూనె పోసి పెట్టండి. నువ్వుల నూనె పోసి దీపం పెడతాం కదండి. ఊహించని విధంగా డబ్బు రావాలి అంటే ఆవ నూనె పోసి దీపం పెట్టండి. దీపం కొండెక్కాక మిగిలిన ఆవ నూనెను ఎక్కడైనా దగ్గరలో చెట్టు మొదట్లో పోయండి. కనీసం 40 రోజులు ఇలా ఖచ్చితంగా చేస్తే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే అశోక చెట్టు చివరి వేరు ఉంటుంది కదా, వేరు కత్తిరించి తెచ్చుకొని గంగాజలంతో కడిగి శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. ఎవరైనా సరే మీకు లాఫింగ్ బుద్ధాను ఇస్తే కనుక, బహుమతిగా ఇస్తే తొందరలోనే డబ్బు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కులదేవతలకు మాత్రం అమావాస్య రోజు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి అమావాస్యకు ఒక్కొక్క నైవేద్యం చొప్పున 11 అమావాస్యలకు ఖచ్చితంగా కూడా అమ్మవారికి నైవేద్యం పెడితే మీకున్న కోరికలు కూడా అన్నీ కూడా నెరవేరిపోతాయి. మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే, అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడు కలగాలి అంటే మాత్రం లక్ష్మీదేవి రేపు శుక్రవారం కదా, అమ్మవారి కనకదార స్తోత్రం చదువుకోండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీకు పొందుతుంది. పొద్దున్నే 6 గంటలకే ఒక 3 సార్లు కనకదార స్తోత్రం చదువుకోండి. అలా వరుసగా ఒక 11 రోజులు కానీ 21 రోజు కానీ అట్లా రోజు కనుక చదువుకున్నట్లయితే మీకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే బయటపడతారు. అలాగే శివారాధన చేసుకోండి. అమ్మవారికి అలాగే మారేడాకు పెట్టి మీరు కనకదార చేసుకోండి. అలాగే శివారాధన కూడా చేయండి. శివారాధన చేసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శివుడికి అభిషేకం చేసుకొని శివుడికి బిల్వదళాలు పెట్టి ఇలా అమ్మవారి అనుగ్రహం పొందండి. శివుడి అనుగ్రహం పొంది మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని